భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. జీవనాన్ని బట్టి జీవన కృపమహిదేశ్వరుని బట్టి మీ ప్రార్థన పరిచయలు బట్టి సంఘంగా మా కొరకు చేస్తున్న విజ్ఞాపనలు బట్టి ఇప్పుడు ప్రార్థనలు కూడా ప్రభు కృతజ్ఞతలు చెల్లించారు. రెండవదిగా ప్రభు ఇంట పరిచయలు పాల్గొంది అనిపిస్తున్నందుకు. కానీ ఒకటి యోహాను 15:16 ప్రకారం ఫలించి అభివృద్ధి పొందాలి. ఆ ఫలము నిలిచి ఉండాలి. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఒక సహోదరుడు ప్రార్థిస్తున్నప్పుడు ఒక ప్రార్థన కదిలిస్తూ వచ్చింది. చాలాసార్లు కదిలిస్తాయి. ఆ రోజుల్లో దేవుని దాసుల యొక్క వర్తమానాల్లో ప్రతి పరిచర్య ఫలం ఇచ్చేది. ఈ రోజుల్లో మా పరిచర్లు, మా వాక్యము ఫలం ఇవ్వట్లేదు. ఆ మాట ఆమెను మునుపు నేను కూడా మొరపెడుతూ వచ్చాను. నిజమే కదా. ఎందుకంటే ప్రభు వాక్యం అనేది వ్యర్థం కాదు. నీ వాక్యం లేనిది వేయము. చాలా దినతో కనబడాలి. అందుకే కన్నీటితో పిడగడు విత్తనములు ఎత్తి ప్రయాసపడేవానికి వాడు సంతోషంగా అనుమలుకోయాలి. ఆ పరిచయం చేయాలని రేయింబుళ్ళు ఆరోగ్యాలు సహకరించిపోయినా ప్రార్థనలు చేస్తూనే ఆ ఫలం నిలిచి ఉన్నారు. అదే మా ఆశయం. ఈ బైబిల్ స్టడీలో కూడా గత వారం చూస్తూ వచ్చాం, లేదా గత ఆదివారం పేర్లు కూడా చూస్తూ వచ్చాం. ఒకటి, మనము తెలిసిన వాక్య భాగమే థీమ్ తెలుసు కాబట్టి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 కలిసి చూద్దాం. 7-8 అపవిత్రములైన ముసలమ్మ మాటలను విసర్జించి దైవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఒక మాట పౌలు ఆనాటి తిమోతికి హెచ్చరిస్తూ ఆనాటి ఎఫెసీ సంఘాలకి అనే మాట అంటూ వచ్చాడు. ఈరోజులు అంటాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ. ఒక వ్యక్తి అడుగుతూ వచ్చాడు,
ఒక వ్యక్తి డిబేట్ పెట్టినప్పుడు పాస్టర్ గారు ఒక వ్యక్తి అడుగుతూ వచ్చాడు. అంటే ఆ డిబేట్ పెట్టిన ఆ యొక్క ప్రశ్న ఇస్తున్న ఒక వ్యక్తి అడుగుతూ వచ్చాడు, మీరు చెప్తున్న ఆ వాక్యము, ఆ బోధలు మాకు కూడా కదలికలు వస్తున్నాయి, కానీ నేను ఒకటి అడుగుతా ఏంటంటే మేమేమి చేయం, అంటే మేమేమి పాపం చేయం అంటే మాటలు కాపాడుకుంటాం, జీవితాలు కాపాడుకుంటాం, ప్రవర్తనకు కాపాడుకుంటాం, కానీ యేసు ప్రభువుని నమ్మకం. మరి మాకు మీరు చెప్తున్న పరలోకము, దేవుని రాజ్యము వస్తుందా అని అడిగాడు. అర్థమవుతుంది అనుకుంటా. ఎలా ఉంటుందంటే, మేమేమి మీరు చెలివిచ్చిన ప్రకారము ఏ మాటలు చెడు మాటలు మాట్లాడము, మా జీవితాలు పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుంటాం. మా ప్రవర్తన, మన భాషలో మా నడత, మా క్రమాన్ని సక్రమంగా పెట్టుకుంటాం, కానీ ప్రభు నమ్మకం. కరెక్ట్ కదా? ఆయన కూడా అదే కదా మరి అనేది. అయితే అప్పుడు పరలోకం ఉంటుందా లేదా దేవుని రాజ్యం ఉంటుందా? పాస్టర్ గారు ఒకటే అన్నాడు, లేదు అన్నాడు. పాస్టర్ గారు ఒకటే అన్నాడు, లేదు అన్నాడు. కారణం ఏంటి? ఎందుకంటే బైబిల్ సెలవిస్తుందయ్యా, పుట్టుకతోనే వాడు పాపి, ఆ పాపసమైన జీవితం వెళ్ళాలి. ఇది అర్థం కావాలి. ఇది మొదటిది. మనం ప్రభు పిల్లలుగా ఉన్నాం. ఇక్కడ ప్రభు పిల్లలుగా ఉన్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించాం. అది బయట వ్యక్తుల యొక్క తీరి లేదా అంశం, వారికి మళ్ళీ ఇంకొక రీతిలో వివరం చేయొచ్చు. పాపం అంటే ఏమిటి, దాని యొక్క ఫలితం అంటే ఏమిటి, ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి, ఆ ప్రభువుని నమ్ముకుంటే మాకు వచ్చే జీవితం లేకపోతే జీవితం అనేదాన్ని మళ్ళీ అది సువార్త, ఆత్మీయమైన వెలుగు అంటారు. ఇది నెంబర్ 1 పాయింట్. మనము వెలుగులోకి వచ్చాం. ఇది దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఎవరి సువార్త 1:12 ప్రకారం ఎందరు అంగీకరించారో వారందరూ అనగా తన నామమున విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లల గుట్టుకు ఆయన అధికారం ఇచ్చానన్నాడు. అంగీకరించాం, మార్పు చెందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం 2ను చదవండి. ఆయన ఒక చిన్న బిడ్డని తన ఎదుగు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మార్పు ఎవరు చెప్పాడు? ఈయన శిష్యులకి. ఎవరు చెప్పాడు? ఆయన శిష్యుల ఎద్దుకు వచ్చి అన్నాడు. నమ్మిన వారు చెప్పాడు. నమ్మిన వారు చెప్పకపోతే అది ఏదో వేరు. నమ్మిన వారు చెప్పాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారే. అంటే ఎంత రూట్ మ్యాప్, అంటే ఎంత ప్రవర్తన అది వారికి కనబడుతుందో ఆ స్వభావం. అంటే ఇది లోతైన జీవితాలు. ఎప్పుడైతే ఇది వస్తాయో అప్పుడు వారికి ఎట్లా అంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెబుతున్నా. మార్పు ఎట్లుండాలి? ఏమాత్రం కల్లా కట్టడం లేదు జీవితం. ఆత్మీయ జీవితాలు అంటే ఒకటి ఫలించే విధానాల్లో ఏమాత్రము కూడా. ఒక వ్యక్తి సాక్షి చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. మా మీద కొన్ని అభిప్రాయాలు, అంటే నాకు వారికి అంటే మాకు కొన్ని కలతలు వచ్చేటివి. మధ్యవర్తులు వచ్చారు, మమ్మల్ని సమాధానపరిచారు. ప్రభు ఇంటి పని చేస్తున్నా, సమాధాన పడినాక దాని గురించి మర్చిపోతాం. ఏవైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నాయో అవన్నీ మర్చిపోతాం. ఎట్లా ఉంటాయంటే కరుచుకుంటాం. యోనాతాను, దావీదు వలె. ఈ జీవితంలో ఎవరికైతే వస్తే అది మార్పు. మన జీవితంలో కూడా ఆ మార్పు అనేది రావాలి.
ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు మనం చూస్తాం. రండి, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. అపోస్తుడైన పౌలు శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఎట్లా కనపడుతుంది? పౌలు ఏం చూసి ఉంటాడు? ఆనాటి విశ్వాసుల యొక్క లక్షణాలు, ఆనాటి విశ్వాసుల యొక్క లక్షణాల్లో వారి జీవిత విధానాలు గమనించాలి. అందుకే కాపరికున్న లక్షణాలు, దాని యొక్క స్థితిగతులు ఎప్పుడు గమనించాలి. కాపరికున్న లక్షణాలు, దాని స్థితిగతులు అంటే అది ఆరోగ్యంగా ఉందా, అనారోగ్యంగా ఉందా, తింటుందా, తినలేదా, తినకపోతే ఎందుకు తినలేదు, పక్కన అది తింటుంది ఇది ఎందుకు తినలేదు, దీనికి ఉన్న రోగం ఏమిటి, తుమ్ముతుంది ఏమిటి, అంటే ఇవన్నీ గమనించి దాన్ని జాగ్రత్తగా చూడాలి. 100 10 జాగ్రత్తగా చూడాలి. అదే సంఘం. ఆ సంఘములందరినీ గమనించి వారి గురించి విచారణ చేస్తూ వారి యొక్క లోతుపాతులు తెలుసుకొని మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది హెచ్చరికలు ఇవి చేస్తూ వస్తారు. ఎవరు? కాపర్లు లేదా సంఘం నడిపించేవారు, పెద్దలైన వారు. అంటే ఏంటి? వారి యొక్క తప్పు ఒప్పులు ఎప్పుడైతే ఎరుగుతూ వస్తారో వ్యక్తిగతంగా వారు దండించి వారి క్రమశిక్షణ పెట్టి ఆత్మీయంగా వారు పెంచడానికి ఇష్టపడుతూ వస్తారు. వారి కక్ష మీదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు ఒక సత్యాన్ని ఎరిగి సాక్షి చెప్పాడు. 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవునితో సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మానమస్ పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధువులు ఉన్నట్టు నాకు కనపడుతుంది. ఎప్పుడైతే కనబడుతొస్తాయో వాటి గురించి చెప్పక తప్పదు. అంటే కొన్ని విషయాల్లో చెప్పక తప్పదు. అంటే ప్రభు పిల్లలుగా సరి చేసుకోవాలి. పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఊరికొరు సరి చేసుకోవాలి. ఇది తప్పు. ఎప్పుడైతే అది వస్తుందో, అందుకంటాడు నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకులు ఉన్నట్టు నాకు కనబడుతుంది మరి అనేది చెప్పినప్పుడు ఆయన ఏమన్నా సరి చేసుకోవాలి. ఇక్కడ అతడు విధానాన్ని మార్చుకోలే. ఇది శరీర సంబంధమైన భక్తి. ఆయన 24 అంటాడు, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకో. మన ప్రభు క్షమించేవాడు కదా, వాడు మారుమనసు తీసుకొస్తాడేమో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాము. ఆ యొక్క అంటే మనకు తెలిసిన సత్యాలే. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చూసినప్పుడు ఓరు పరిచర్లు వచ్చారు, ఓరు సుంకర్లు వచ్చారు, ఇద్దరు ప్రాణం చేశారు. 13వ వచనంలో ఆ సుంకర్ ఒకే మాట అన్నాడు, దేవా ఈ స్థానం నిలబడడానికి నాకు అర్హత లేదు, పాపిని నన్ను కరుణించన్నాడు. రొమ్ము కొట్టుకొని ప్రాణం చేస్తూ వచ్చాడు. అంటే ఆ ఒప్పుదల, తన జీవితం ఏ లోపమవుతుందో అది ఒప్పుకుంటూ వస్తే, అందుకంటే ప్రభు అతనికంటే ఇది నీతిమంతిగా తీర్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. అంటే ఒప్పుదల. ఇవి ఎప్పుడు వస్తాయి? మత్తయి సువార్త 18:3 ప్రకారం ఆ బిడ్డల వంటి స్వభావ లక్షణాలు ఎప్పుడు వస్తాయి? ఆ మార్పు చెందే లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో వారు ఫలిస్తారు, వర్ధిల్తారు, అభివృద్ధి పొందుతొస్తారు. ఈ విషయాల్లో మనం ఎందుకు ఫలించలేకపోవటం అంటే సాధకముంది అభివృద్ధి కనబడినట్లుంటుంది. కానీ ఎట్లుంటుంది అంటే కీర్తనలు 37వ కీర్తనలో ఒక మాట ప్రభు జ్ఞానం చేస్తుంటాడు. కీర్తనలు 37వ కీర్తనలో 35వ వచనం 37-35.
అతను మలిచిన చోటనే విసిరించే చెట్టు వల్ల వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను అన్నాడు. నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. అంటే దైవభక్తి విషయంలో కొన్ని సందర్భాలు సాధకం చేసుకుంటాం. సాధకం అంటే ఉన్నట్లు కనపడతాం. ఎలా ఉంటుందంటే భక్తిహీనత ఎప్పుడైతే వస్తుందో ఒకరోజు దాని యొక్క స్వభావం బయటపడినప్పుడు, ఎట్లా ఆ మొలిచిన చోటుని విస్తరించే చెట్టు వలె ఉంటాడు, వర్ధిల్లడు. వాని ప్రవర్తన మార్పు రాదు, వాని మాట తీరు మార్పు రాదు, క్షమాపణ జీవితాలు రావు, సరి చేసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడం. దాన్ని బట్టి వాడు భక్తిహీనత అనేది అది బొబ్బులు పెట్టుతుంది, దానికి తెలియలేదు అన్నాడు. అంటే ఆ జీవితం వస్తాయి. వాడు కొన్ని రోజుల తర్వాత ఎట్లుంటాడంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది, నేను వెతికి తినని కానీ వాడు లేకపోయినా, నేను ఆ దారిపై చూడగా వాడు లేకపోయాను, నేను వెతికిన కానీ వాడు కనబడలేదు. కొన్ని రోజుల తర్వాత రారు. అంటే ఏంటంటే ఆ జీవితం ఇది చూసే ప్రాయంగా కనబడుతూ వస్తాయి. కానీ ఇప్పుడు మనం చూస్తాం కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం చూస్తామండి. చూడండి, జ్ఞానం చేస్తూ దేవుని యొక్క వాక్యం తెలుస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త కొంచెం శరీర సంబంధ సాధకంలో ఉన్న లోపాలు ఏమిటి, లేదంటే ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకునే విషయాల్లో ఉన్న మరి హెచ్చరికలు ఏమిటి చూసి వస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మరి 16 నుంచి చదవండి. 16 నుంచి. ఏంటంట, వారి ఫలం వల్ల మీరు వారు తెలుసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో శరీర సంబంధం సాధన కొంచెం మట్టుకు ప్రయోజనకరము, కానీ తర్వాత ఎలాంటిదంట అపోస్తలుడైన పౌలు 2వ మాట జ్ఞానం చేస్తుంటాడు, శరీర సంబంధం సాధన కొంచెం మట్టుకే మరి ప్రయోజనకరం. కానీ చదవండి, అది ఆ వాటికి ఎప్పుడు ఎలా అంటే దైవభక్తి ఎలా అంటే వాగ్దానంతో కూడిందై అన్ని విషయములలో ప్రయోజనంగా ఉండాలి. శరీర సంబంధం సాధకం కొంచెం మటుకు ప్రయోజనకరం, కానీ కొన్ని రోజుల తర్వాత 37 కీర్తన 35 ప్రకారం లేకపోతుంది, 36 ప్రకారం కనబడదు. అంటే ఈ జీవితాలు ఎప్పుడైతే వస్తాయో వారి జీవితంలో ఫలాభివృద్ధి అనేది తక్కువ కనబడుకుంటూ వస్తాయి. అసలే ఉండవు. ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు. ఎన్నిసార్లు గమనిస్తాం వారి జీవితాల్లో? ఏమమ్మా మాటికి ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి. రెగ్యులారిటీ అంటే ఏంటి? చేసేవారే. నోరు తెరువుదా అంటే కారణం ఏంటంటే వారి జీవితం, వారి మనస్సాక్షి వారిని టచ్ చేసినప్పుడు దాని విషయాల్లో లోబరు, ఫలము లేని వారు. అలాంటి వారు అందుకే మనం ఎంత ఆశించినప్పుడు చూస్తాం. మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 16లో ఉంటాడు, వారి ఫలం వల్ల మీరు వారు తెలుసుకుంటారు. ముళ్ళ పొదల ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూర పండ్లను మీరు కోయుదురా. ఇది ఎక్కడ మనం అనుకుంటాం అంటే ప్రభు ఆశించింది ఏంటి? అయ్యా నేను అంటే ఆయన ఆశించింది ఏంటి? నేను ద్రాక్ష పండ్లు చూడాలి. కానీ లోపల ఉన్న స్వభావం ఏంటి? ముళ్ళ చెట్టు అంటే ఏంటి? దాని రూట్, దాని స్వభావం ఎట్లుంటుందంట? మారదు. ఈ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో వారు ఆత్మీయ జీవితాల్లో ఇతరులని ఫలించేవారు. వారు ఫలించరు సరికదా, వారి ఫలించేసరికి ఇతరుని ఫలింపకుండా చేస్తారు. ముళ్ళ చెట్లు ఎట్లుంటాయి, వారి పతన జీవితాలు ఎలా ఉంటాయి? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి ఇప్పుడు మనం తెలుసు న్యాయాధిపతుల్లో 9వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో తెలిసిన భాగాలు చూస్తూ వస్తాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో తెలిసిన భాగమే ఎట్లుంటుందంట? 9వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ 10 నుంచి చదువుతాను. అప్పుడు చెట్లు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును
అడగగా అంజూరపు చెట్ల మధ్య రాజు నుండి ఇటువటు ఊగక చెట్ల మధ్య రాజు నుండి ఇటువటు ఊగటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఏక మానుదునా అని అన్నప్పుడు ఇప్పుడు మళ్ళా 14 వచనంలో అంటాడు, అప్పుడు చెట్లని నీవు వచ్చి మమ్మల్ని 1000 మంది ముండ్ల పొద ఎద్దకు మనుంచగా ముండ్ల పొద నీవు నిజముగా నీవు నన్ను మీ మీద రాజుగా నియమించగోరినలా రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా నా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవుడు చెట్టు కాల్చివేన అంట. అంటే ఇది కాల్చివేసే స్థితి, ఇది కాల్చివేసేది. ఎప్పుడు అర్థమవుతుందంటే కదా, చాలాసార్లు ఏడుస్తాం, చాలాసార్లు నిజం చెప్పాలంటే వారిని ఎక్కడ చూడకూడదు అక్కడ చూసినప్పుడు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడుతున్నప్పుడు బ్రతకంత ఇంతేనా వీరు మారరా, బ్రతకంత ఇంతేనా వీరు మారరా, వీరి జీవితం ఇంతేనా, మా ప్రయాసం ఇంతేనా. అందుకే బాధ ఎట్లుంటుందంటే సంఘంలో నడిపించే వారికి, పెద్దలకు కానీ లేదా సేవకులు కానీ, ఎందుకు దేవుని దాసుడు ఇర్మియా గారు చిన్న 5 ఏళ్ల ప్రాయంలో దేవుని సేవకు తను సమర్పించుకొని జీవితాంతము ఏడుస్తూ రావాల్సి వచ్చింది, ఆయనకేమి నెమ్మదిగా ఉండొచ్చు. బబులోనులో నుండి రాజు అతన్ని పిలిపించి నెబుకద్నెజర్, నీవు ప్రవక్తవని నేను ఎరిగి ఉన్నానయ్యా, నీవు ఇన్నేళ్ళు చేసిన ప్రయాసం నాకు తెలిసే ఉంది, కాబట్టి నాకు రాజ్యం నీకు ఫ్రీడమ్గా ఉండు అన్నాడు. నా రాజ్యం నీకు ఫ్రీడమ్గా ఉండు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటా ఆయన అంటాడు. నాకు ఇక్కడ వద్దు, నా ప్రజల మధ్య ఉంటా, వారికి వాక్యం చెప్తా, వారు బాగుపడాలి. ఇర్మియా 52 అధ్యాయంలో చూస్తే కనబడుకుంటూ వస్తాయి. మీరు వారు బాగుపడాలి, వారి జీవితం కొరకని ప్రయాస. అంటే ఎందుకు వారి జీవితంలో అంతగా వారు మొరపెట్టాలి, వారి జీవితంలో ఎంతగా వారు జీవితంలో ఉండాలంటే, కనీసము మేము ఇక్కడ ద్రాక్ష చెట్లు వేస్తూ వచ్చాం, అక్కడ ముళ్ళ పొదలు మొలుస్తొస్తున్నాయి, ఫలితం అయితే కనబడలేకపోతుంది. అందుకంటాడు దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. న్యాయాధిపతులు 9వ అధ్యాయం మరి 17 నుంచి 10 చదివితే, అప్పుడు చెట్లు నీవు చెట్లు వచ్చి అయ్యా నీవు మమ్మల్ని ఏలు అంజూరపు చెట్టును అడగా, అంజూరపు చెట్ల నేను రాజునే ఉండి ఇటు ఒక్కొక్క నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఏక మానుదునా. అంజూరపు చెట్టు యొక్క విధానం అంటే మాధుర్యము. అందుకే అంటాడు పరమగీతలు 4:11 చదవండి. పరమగీతలు 4:11 నేను చదువుతాను, లేదు ఇంకోటి చదవండి. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, ఎట్లా అంట, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నాయంట. ఎట్లంట మాధుర్యం అంటే ఎలాంటి అనుభూతం అంటే దేవుని యొక్క వాయిస్ తెలుస్తుంది. నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నాయి. ఎట్లుంటుంది తేనె తగ్గే కొద్దీ? 63వ కీర్తన 3-4 వచనాలు. కీర్తన గ్రంథం 63-3-4 కీర్తనలు 63. ఎట్లుందంట ఆ ప్రాణం అనేది తృప్తి రావాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 63వ కీర్తన 4వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ అంటున్నాడు. 63వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీ కృప జీవం కంటే ఉత్తమ, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను రాత్రి జామున నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుతున్నది, ఉత్సహించి పెరుగుతూ నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తుంది. శరీర సంబంధం సాధకం రాదండి. శరీర సంబంధం సాధకము ప్రభు పిల్లలుగా ఉండలేం. ఇక్కడ కనపడతాం. నాకు
ఆ యేసుదాస్ అన్న చెప్పాడు, కొనకండ్ల యేసుదాస్ అన్న. అంటే ఇంకా ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. ఆయన ఒక మాట అంటాడు, అయ్యా మందిరంలో యేసన్న పాటలు, బయటికి పోతే కోలన్న పాటలు. మందిరంలో యేసన్న పాటలు అంటే ఆ యేసన్న కాదు, అంటే ప్రభుని పాటలు. బయటికి పోతే కోలన్న పాటలు. అంటే ఎక్కడ పోయినా ప్రభుని గురించి ఉండాలి, ఎక్కడి గురించి ప్రభుని గురించి ఉండాలి. ఈ జీవితం అనేది ఉండదు. అంటే మాధుర్యం అనేది వారి జీవితంలో. అందుకంటాడు పరమితం 4:11, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీలొలుకుచున్నట్టున్నాయి. రెండవ మాట, నీ పెదవుల కింద జీవరసం ఉంది అన్నాడు. అంటే జీవమునివ్వాలి, మన జీవితాలు ఇతరులని వెలిగిస్తుండాలి. ఈ మాధుర్యం ఉండదు. కారణం ఏంటి? మన జీవితాల్లో మంటలు పెడుతొస్తాయి, దుఃఖం కలిగిస్తొస్తాయి. ఎప్పుడైతే ఇది వస్తుందో ఏవన్ ఆత్మీయ జీవితం, కుటుంబంలో ఆత్మీయంగా కట్టుకోలేకపోతాం, కుటుంబం ఆత్మీయంగా కట్టుకోలేకపోతాం. 2, సంఘంలో కూడా ఫలాభివృద్ధి ఉండదు. 3, ఇతరుల వద్ద సాక్ష్యం ఉండదు. అంటే మన జీవితము, మన మాట, మన ప్రవర్తన ఈ జీవితంలో. అందుకే మత్తయి సువార్త 5:37లో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5:37 మత్తయి సువార్త 5. ఎట్లుందంటే దుష్టత్వం నుండి వచ్చే స్వభావం రాకూడదు, దుష్టత్వం నుంచి వచ్చే స్వభావం రాకూడదు. అంటే ఇది మాధుర్యపు లక్షణాల్లో మొదటి మాట. అంటే మాధుర్యమైన లక్షణాల్లో మన జీవితం ఎప్పుడు ఇతరులు వెలిగివ్వాలి. 63:4 కీర్తన 63:5 ప్రకారం. అంటే మన పెదవుల కింద మరి కీర్తన 45 మొదటి 2 వచనాలు, నీ పెదవుల కింద దయారసం పోయబడింది అన్నాడు. మన పెదవులు దయను చూపాలి. చదవండి కీర్తన 45 మొదటి 2 వచనాలు. కీర్తన 45 మొదటి 2 వచనాలు. అంటే మన పెదవులు కూడా దయ చూపాలి. అంటే మన జీవితంలో ఏ జీవితం కూడా దూషపు జీవితాలు ఉండకూడదు. కానీ ముళ్ళలు ఉండవు, ముళ్ళ స్వభావం ఉండదు. అది స్వభావం మారదు. ఎట్లుంటుంది? మార్పు రాదు. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నా. ఎందుకంటే 1 మీ అంతరాత్మ, 2 ప్రభు చూస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ, 3 అపవాది మన మీద నేరం మోపుతొస్తాడు అంటే పరీక్షిస్తాడు, ఎప్పుడు పరీక్షిస్తాడు. ప్రకటన 12:9-10 ఆ మాట రాయబడింది. చదవండి ప్రకటన 12 ప్రకటన 12:9-10. రాత్రింబవళ్ళు ఏడున్నాడంట? రాత్రింబవళ్ళు ప్రభు ఎదుట నిలబడి చెప్తాడంట, ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి. నీ వెరిగిన వ్యక్తి ఎప్పుడు ఆడున్నాడు తెలుసా? ఫలానా ప్లేస్. ఈ ఉదయం సాయంకాలం మధ్యాహ్నం వేళ సహోదరులుగా ఈ పార్క్కి వెళ్ళాం, మార్కెట్ యార్డ్కి వెళ్ళాం. ఏదో ఖాళీ ఉన్నాం అని పోయినాం. సరే ఏదో తీసుకొని పోయి తిందామని. నేను సహోదరుడు చూస్తేనే, అంటే మాకు చూస్తేనే, పిలిచిన వ్యక్తికి చెప్పి ఇది మన స్థలం కాదు కదా, కూర్చున్న ఆ స్థలం మొదలుకొని, అంటే వాళ్ళ రూట్లు మన రూట్ మనకున్నాం, కానీ మనస్సాక్షి వెంటాడుతూనే ఉంది. రెండోసారి అక్కడి నుంచి లేస్తే అప్పుడు ప్రాణం చేస్తూ అంటాం, ప్రభా ఈ స్థలము యోగకరమైనది కాదు, ఈ స్థలం యోగకరమైనది కాదు. ప్రభు ఒక్కొక్కసారి ఈ స్థలానికి రాకుండా ఏదో వస్తే చూసిపోయేటట్లు ఉండాలి అంతే తప్ప కూర్చోకుండా మరి మమ్మల్ని
మరి పరిశుద్ధపరచు, కడుగు. అందరికి అదే ఆత్మ. అంటే అక్కడ కూర్చున్న 5 మందికి 4కి కానీ అదే ఆత్మ. అంటే ఏంటంటే ప్రతి స్థలంలో మనం ఎక్కడ కూర్చుంటున్నాము, ఏ స్థలంలో ఉంటున్నాము, మన ప్రవర్తన ఏమిటి, ఈ విధానం చూసినప్పుడు కొన్ని సందర్భాలు వస్తాయి. అంటే మనం పరీక్షించుకుంటే ఆ మాలిన్యం అనేది దూరం కావాలి. ఇంకోసారి ఇక్కడ వద్దు, వాళ్ళే వస్తే కూడా ఏదైనా అవసరం ఉంటే తప్ప, లేదంటే మాటకు వాకింగ్ చేయొచ్చు, అది రూట్ వేరు. కానీ ఈ స్థలంలో కూర్చొని అక్కడ వారి మధ్య మనం కూర్చుంటే అంత ఆరోగ్యదాయకం కాదు. అంటే ఈ పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో మాధుర్యం అనేది మన జీవితంలో రావాలి. అంటే చిన్న దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో మనస్సాక్షి అది ఏముందులేనా వాళ్ళ రూట్ వారు అంటే ఇంకో వ్యక్తి అంటాడు అన్న, మన మనస్సాక్షి మనల్ని ఎప్పుడూ టచ్ చేస్తుంటుంది కదా అన్న. కాబట్టి అది తప్పదు. మన మనస్సాక్షి ఎక్కడ ఉన్నాం, ఏ స్థలం ఉన్నాం. శరీర సంబంధమైన సాధకము ఇక్కడి వరకే ఉంటుంది, బయటికి పోతే దాన్ని కొన్ని ఫలించం. ఏకరమైన జీవితం ఇది ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే వెలుగులోకి వస్తామో మార్పు చెందుతాం. మార్పు చెందిన వారిగా జీవించి మన మార్పు ఇతరులకి వెలుగుడానికి ఇష్టపడుతొస్తాయి. ఇది మాధుర్యం ఇస్తాయి. అందుకంటాడు నీ పెదవుల కింద దారేసం ఉండాలంటే ఇదితో మాట్లాడేటప్పుడు ప్రేమ చూపాలి, ప్రవర్తన కాపాడుకోవాలి. ఈ సాధకం అనేది మన జీవితంలో నేర్చుకుంటూ వస్తే ఫలమిస్తాం. ఇది లేకపోతే ఇది మొదటిగా. రెండోది కూడా ఇంకో మాట చూస్తూ వస్తాం చూడండి. రెండో మాట కూడా చూస్తాం. మరి అంజూరపు చెట్టు యొక్క విధానంలో ఇంకొక మాట కూడా అక్కడ అంతే చూస్తాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో మరి 10-11 మనం చూస్తూ వస్తాం. ఏంటంటే ఆ యొక్క అంజూరపు చెట్టు అంటుంది, చెట్ల మీద రాజు నుండి ఇటోట ఊగక నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఏక మానుదునా. మంచి ఫలములు తెలిసిన భాగమే పౌలు అంటాడు గలితులకు వస్తూ. శ్రేష్టమైన ఫలము ప్రేమ, సంతోషము, దయారసము. అంటే ఇవి వివరించడానికి మనకు సమయం చాలదు. ఇవన్నీ మన జీవితంలో కనబడుతూ రావాలి. మంచి ఫలములు అంటే ఎక్కడ కనబడినా మన జీవితం అనేది ఫిట్నెస్ అంటే దాని సాక్ష్యం. అందుకే అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్తలో జ్ఞానం చేస్తుంటాడు. ఆయన మరి జ్ఞానం చేస్తున్నప్పుడు 14 నుంచి చదువుకుంటూ వస్తే చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో వద్ద అంత టైం దొరకదు. ఇప్పుడు జ్ఞానం చేస్తే 10 అంటాడు. అందుకు యేసు సీమోన్ బరు యోనాని ధన్యుడవు, పరలోకమైన నా తండ్రి సంగతి నీకు బయలుపరచను కానీ నరులకి బయలుపరచలేదు. మరియు నీ పేతురు ఈ బండ మీద సంగమును కట్టదు, పాతాళలోక ద్వారా దాని ఎదుట నిలవనేరవని నేను చెప్పుచున్నా. ఒక వ్యక్తిని కదిలిస్తే పాతాళమును కూడా కదిలించలేదు అంటది. మామూలు కాదు అంటే పాతాళం ఎక్క అంటే. అందుకే చెప్పాం దేవుని దాసుండి బిల్లీ బ్రెయిన్ అపవాది అడిగిన ప్రశ్న, నీవు ఇంతగా దేవుని స్తుతిస్తాను ఆరాధిస్తావు అంటున్నావు కదా, ఒకవేళ నరకంలో చూస్తే నువ్వు ఆరాధిస్తావా? నరకం యొక్క స్థితి యొక్క మంటలు చూస్తావా? నిజంగా యెషయా గ్రంథం 66లో రాస్తాడు, అది ఆరదు అంటాడు ఆఖరి వచనాల్లో. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితి అంటే అది మండుతూ ఉంటుంది, రేయింబోళ్ళు మడుతూ ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నిత్య నాశనకు నన్ను పడివేశాడు. ఆ స్థితి నుండి నేను మార్పు రాలేకపోతున్నాను. నేను దేవుని దూషించేది తప్ప నా జీవితం మారదు. అందుకే మనం చూసిన ప్రకారం అంటే ఆ జీవితంలో మార్పు రావు. ఇది మన జీవితంలో రాకూడదు. బిల్లీ బ్రెయిన్ అంటాడు, అపవాది నేను పాతాళ మందు పడినా నేను తిరిగి లేస్తాను. కారణం ఏంటంటే నా ప్రభు సమాధి నుండి పైకి లేచాడు, ఆయన మృతుడై లేచాడు. అందుకంటాడు గలితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 4:8-9 ఆయన పాతాళం యొక్క చెరలుగా ఆయన బయటకు తీసుకెళ్ళాడు. అంటే పాతాళం యొక్క పరిస్థితులు ఎంత కదిలించినా చదవండి. ఎఫెసీ 4:8-9లో అపోస్తలుడు అంటే పాతాళం యొక్క భాగముకు పోయి అక్కడి నుంచి మళ్ళీ బయటకు లేపాడు. కాబట్టి ఇప్పుడు పాతాళం యొక్క చెర మనకు అవసరం లేదు. పాతాళం యొక్క చెర మనకు అవసరం లేదంటే పాతాళం యొక్క పరిస్థితులు ఎన్ని సందర్భాలు కదిలించినా పేతురుని అడుగుతూ వచ్చాడు,
నీ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు యొక్క భయంకర జ్ఞానం చేస్తుంటాడు, పర్వ మరి జ్ఞానం చేస్తూ పద్యంలో అంటాడు, ఈ బండ మీద సంఘాన్ని కట్ట పాతాళ యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నా. నీ ఎవరిని తీసుకొస్తావు వాడు ప్రభురాజ్యానికి అర్హుడే, అంత అధికారం ఇస్తానన్నాడు. వారి మీద నీకు అధికారం ఇస్తానన్నాడు. అందుకే ఆ యొక్క అననీయ సఫీరాలను దండించినా వారు మౌనంగా ఉన్నారు. మొదటి మాట. రెండవది రాయబడింది అపోస్తల 5:11లో, అపోస్తల కార్యాలు 5:11లో, అపోస్తల కార్యాలు 5:11 ఏంటంట, ఇద్దరు చావు కారకుడయ్యాడు పేతురు గారు. నీ భర్త పాదాలు ఇంకా వారు సమాధికి పెట్టిన లోపలికి రాలేదమ్మా, నిన్ను కూడా ఎత్తిపోతారన్నాడు. అంతే సింపుల్గా అంటుండగానే ఆ సఫీరా చనిపోయింది. ఇది చూస్తే సంఘానికి భయం వచ్చిందంట. రివర్స్ రాలే అంటే అర్థం తెలుసా? ఒక వ్యక్తి యొక్క సంఘ క్రమం అది, ఆ లోతైన అంశం అది, ఆ ఫిట్నెస్. అందుకే ప్రభు ఆయన తాళపు చేతులు ఇచ్చి అంటాడు, పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తాను, నీ ఎవరిని బంధిస్తావో వాడు బంధించబడతాడు, ఎవరు విప్పుతావో వాడు విప్పుతాడు. అంటే అధికారం ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు సంఘానికి భయం వచ్చింది. అయ్యో మేము దేవుని నమ్ముకున్నాం కదా, సంఘములో ఉంటున్నాం కదా, విశ్వాసంగా ఉంటున్నాం కదా, కాబట్టి మా ప్రవర్తన, మా జీవితం మార్పు పొందుతూ వస్తుంది. అది ఆత్మీయ సాధకం అంటారు, ఆత్మీయ ఫలాభివృద్ధి అంటారు, ఆత్మీయ ఫలములు అంటారు. మన జీవితంలో ఇవి రావాలి. ఏదో వచ్చాం, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ బాధ అది తప్పదు, వాళ్ళు చెప్పింది అది. ఎందుకంటే మరి నేను చెప్పాను కదా, మొదటి సమయాలు 16:1 ప్రకారం సమయాలు అదే అడిగాడు, నీవెందుకు చేస్తున్నావయ్యా? నేను అతను త్రోసివేశాను కదా అన్నాడు ప్రభు. ప్రాణం చేయొద్దు అన్నాడు. చదవండి 16:1. అంటే ఏంటంట, అయ్యా నువ్వు ఎంతకాలం దుఃఖిస్తా త్రోసివేశాను, కానీ తాను బ్రతుకున్నంత వరకు ప్రాణం చేశాడు. అంటే ఏంటి? ఆత్మీయ ఫలాభివృద్ధి ఇచ్చేవాడు వాడిని పోగొట్టుకోలేడయ్యా. దాని కొరకే సోదరుడు అడుగుతాడు, అన్నా నీకు నిద్రలు రావా అన్నాడు. నా పండుగ 12-12:30 అయితే మామూలుగా నేను కొద్దిగా నిద్రపోయినా ఎవరో లేపితే టక్కులు వేస్తాం, ప్రార్థన చేస్తున్నా, నిద్ర రాదా? ఏం చేస్తావునా? ఆత్మల గురించి చిన్న మంటలు ఉన్నాయి. మా డ్యూటీల కంటే మా ఆరోగ్యాల కంటే, ఇప్పుడు కూడా తల ఎంతో భారం ఉంది, అయినా సరే మా ఆరోగ్యాల కంటే ప్రభు యొక్క సంఘం బాధ్యత మా మీద పెట్టాడు. ఆ భారమును మమ్మల్ని నిద్ర పోనివ్వలేదు, ఆ భారం మమ్మల్ని నెమ్మదిగా ఉంచట్లేదు. వారి కొరకు చేయక తప్పదు అన్నాం. అంటే ఏంటి? 2, మా మీద ప్రార్థన అంశాలు కోరిన వారి కొరకు ప్రార్థన చేయక తప్పదు కాబట్టి చేస్తాం. అంటే ఏంటి? నీతిగా త్యాగం. బాక్సింగ్ గారితో పోల్చుకుంటే 0.1% కూడా ఉన్న వరకైతే. కానీ భక్తులు ప్రభు కొరకు నిలిచి వారు ఉన్నంత వరకు ప్రభులో పోరాడారు. సమయలు కూడా చేశాడు. తాను జీవించినంత వరకు సౌలు కొరకు మొరపెట్టాడు, మార్పు పొందుతాడా అని. సాధకం ఉంది, ప్రవక్తల్లో ఒకడని పిలువబడ్డాడు, జీవితం మార్పు లేదు. ఆ సాధకం నీకొద్దు. అదే దావీదు నాడు తన జీవితంలో పశ్చాత్తాపం పొంది యథార్థంగా ఒప్పుకున్నాడు. 2 సమయాలు 12-13 నేను పాపం చేసేదని యథార్థంగా ఒప్పుకొని తన జీవితంలో ఆ నాతాన్ యొక్క మరి పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు. అంటే ఒక జీవితంలో వెలుగునిచ్చే ఆ జీవితాన్ని గురించి సాక్షులుగా మనం జీవించాలి. ఏదో కొంచెం వెళ్ళిపోయినామన్నప్పుడు నీ వల్ల లాభం ఏంటదు, సంఘానికి కూడా ఫలితం ఉండదు. ఇలాంటి సాధకం కాదు నీకు కావాల్సింది. ఇలాంటి సాధకం కాదు కావాల్సింది. ఆత్మీయ సాధకము, ఆత్మీయ గ్రహింపు, దైవభక్తి ఇప్పటి జీవవిషయంలో రాబో జీవవిషయంలోనూ అది ప్రయోజనంగా ఉండాలంట. అంటే ఈ జీవం అనేది రాబో జీవంతో. అందుకే ఇది ఎప్పుడు వస్తుంది? లోతైన అంశాలు మామూలుగా. అంటే రాబో విషయం అంటే ఆ పరలోకంలో నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు, ఆ 7 ఏళ్ల పరిపాలన మరి ఆ మధ్యాకాశంలో చేసినప్పుడు కూడా ఆ జీవంతో ఉండాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఆయన భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్నప్పుడు కూడా లేబడి ఈ రాజ్యంలో మనం ఉండాలి. 28లో రాస్తూ వస్తాడు,
ఆ 1000 ఏండ్ల నీవు నేను ఉండాలి. గొప్ప గొప్ప ఆ జీవం అనేది నీకు రావాలి. ఆ జీవము. మూడవదిగా పరలోకములో మన జీవితము మన జీవిత పేర్లు సదా నిలిచి ఉంటాయి. అంటే ఇదే ఒకటి, ఆ జీవపుతో వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ప్రభు విషయంలో ఆసక్తి, పరిచయ విషయంలో ఆసక్తి, ప్రభు కొరకు సాక్షులుగా నిలిచుండడానికి ఎన్ని పరిస్థితులు వచ్చి నిలబడడానికి ఇష్టపడుతూ వస్తాను. నీ జీవితం అట్లా ఉండదు. గారిడి వాడు సీమోను వంటి జీవితంలో ఉంటాయి. ఫలములు రావు. అందుకే 37 క్రితం 35, 36 ప్రకారం నేను చూసి తినగానేది లేకపోయినా రాబడే ప్రకారం మనం కనబడం. మనం ఎంత ఉంటామంటే మలచిన చోటే ఉంటాం, కనబడి జీవితం అంటాం. ఈ సాధకము వద్దు, ఈ సాధకం వద్దు. ప్రభా దినదినం టచ్ చేస్తున్నాం, దినదినం మాట్లాడుతున్నాం. కొన్ని సందర్భాల్లో వాక్యం బోధించిన తర్వాత, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్న తర్వాత ఎట్లుంటుంది తెలుసా, గుండె టప్ 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 కొట్టుకుంటుంటుంది, భయం అనిపిస్తుంది. నాకైతే చాలాసార్లు, ఏం ప్రభా కుటుంబంగా చాలా ఉంది, నేను చాలాసార్లు ప్రార్థన చేశాను ప్రభా, ఓపెన్ చెప్తున్నా, ఇంకా నా కుటుంబం నా మీద కొద్దిగా ఆధారపడింది. ఈరోజు ప్రభు మహిమలకు వెళ్ళిపోయినా. పౌలు మాట అంటాడు, నేను వెడలి ప్రభుత్వం ఉండాలని నాకు ఆశ అన్నాడు. నేను నిలిచుంటే మీ కొరిక అన్నాడు ఫిలిప్పీ సంఘానికి. అది కాబట్టి మనం ఆ కొరకు నిలిచి ఉన్నట్లు, ప్రభులో మనం సాగినట్లు. కానీ మన జీవితంలో ఆ జీవితంలో ప్రభా నాకు ఇంకా కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబంలో ఇంకా నాకు కొద్దిమంది చేయవలసిన భార్యలు ఉన్నాయి కదా, దయచేసి నాకు కొద్దిగా నిద్రలే, 1-2 గంటల నిద్ర ఇవ్వని ప్రార్థన చేశాను. అంటే నేనేం గొప్పని కాదు. కొన్ని విషయాల్లో భారం వచ్చినప్పుడు తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. భారం వచ్చినప్పుడు ప్రయాసతో చేసినప్పుడు ఆ ఫలితమును లేకపోతే మంటలు పుడుతొస్తాయి, హృదయపూర్వకంగా వేదన వస్తాయి. ఆ గుండె అది టప్ 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 కొట్టుకుంటే ఎందుకంటాడు దేవుని దాసుడు డేవిడ్ బ్రైనార్డ్, 2 కవాటాలు లేవు. అంటే ఎప్పుడన్నా బైపాస్ సర్జరీలు ఉన్నాయి, 18వ శతాబ్దాలు లేవు. కాబట్టి అలాంటి రోజుల్లో డాక్టర్లు చెప్పారు, నువ్వు బ్రతకవయ్యా, నెమ్మదిగా ఎంతకాలము నువ్వు ఆలోచన లేకుంటే ఎంతకాలం బతావు. నా మాటను నీలో ప్రార్థన ఆ సేవకులు ఆయనకు పంపేటప్పుడు చెప్పావు, నీ పట్టుత్వము మాకు భయం కలుగుతుంది, మీ ప్రార్థన మాకు భయం కలుగుతుంది. వద్దయ్యా, యవ్వన ప్రాయంలో ఉన్నాం, 24 ఏళ్ళ వయసు సేవకు వెళ్ళిపోతానంట, అది కూడా 2 ఏళ్ళ మధ్య. దయచేసి నా మాటను ఇక్కడ కావాలంటే మా సంఘులు పరిచయం చేస్తుంటే ఆయన లేదు, దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. వరకు ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క ప్రార్థన ఫలితాన్ని బట్టి ఆ యొక్క రెడ్డి ఇండియన్లు ఇతడు చిన్న కుట్టంలో రోదన చేస్తుంటే ఆ రోదన యొక్క ప్రార్థన వారిని మండించి ఇసుకలో వారు పాపలు ఒప్పుకుంటూ వచ్చారట, బొర్లాడుతూ ఇసుకలో వారు పాపాలు ఒప్పుకుంటూ వచ్చారంట. ఎండవేళ ఆ ప్రార్థన ఆ సాక్ష్యాలు చూసినప్పుడు దేవుని దాసుడైన బిలిగ్రహం గారు అంటాడు, నేను ఆత్మీయంగా ఎప్పుడైతే ఫలము తగ్గిందో నేను ఆయన తలుచుకుంటాను, ఆయన సాక్ష్యం మళ్ళా చదువుతాను అన్నాడు. ఒక గొప్ప వ్యక్తి యొక్క సాక్ష్యం, వారి ప్రవర్తన తీరు చూసినప్పుడు గొప్ప గొప్ప దేవుని దాసులు, లక్షల జనాభా ఇండియాలో బిలిగ్రహం గారు పిలిచినప్పుడు కానీ ఎక్కువ స్థలం మాకు కావాలి కాబట్టి స్థలాలు దారుతాను, ఏదో 1-2 సార్లు వచ్చినట్లుంది. కానీ పాలెంక్షన్ పిలిస్తే కనీసం 1 సారి ఉన్నాను. పాలెంక్షన్ పిలిస్తే ఇండియాలో అంటే 1000 ఆత్మలు సంపాదిస్తూ వచ్చారు వాళ్ళు, 1000 ఆత్మలు. ఒకటే అడిగాడు ఆయన, ప్రభా విశ్వాసంతో అడిగి తీస్తానన్నా కదా, నాకు ఈ సంవత్సరం 2 ఆత్మలు కావాలి. 2వ సంవత్సరము 1+1, 3వ సంవత్సరం 2+2, అలా ఫలించి లక్షలాత్మ కలిగిన వ్యక్తులు లాంటి దేవుని దాసుల్ని ఆధారం చేసుకున్నారు. అంటే ఆ సాధకు నీకు కావాలి, అది సంతుష్టి సహితమైన దైవ జీవితము. అలా ఊరికనే విని ఎట్లుంటుందంటే మన జీవితంలో ఎట్లుందంటే వెంటనే మర్చిపోతామంట. అది మన అనుభవ జీవితం. అందుకంటే మత్తయి వార్త 13వ అధ్యాయంలో ఆ మాట కూడా చూస్తాము. మత్తయి వార్త 13వ అధ్యాయంలో
మరి 18 నుంచి విత్తువాని గురించిన ఉపమానము బాగుండి ఎవడ రాజమును గురించిన వాక్యం వినియు గ్రహింపడుగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను త్రోవ పక్కన విత్తబడిన వాడు రాత్రి నీళ్ళు విత్తబడిన వాక్యంని వెంటనే సంతోష దాన్ని అంగీకరించను. అయితే అతను వేర్లేదని అతను కొంతకాలం నిలిచిన కానీ వాక్యం విత్తము మరి శ్రమైన హింసమైన కలగని అభ్యంతరపడను అన్నాడు. లూకాసు వార్తలో ఎలా ఉందంటే 8వ అధ్యాయంలో అంటాడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఇంకా వివరిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఇంకా వివరిస్తూ 8వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ అంటాడు. జ్ఞానం చేస్తూ 11 నుంచి 12 నుంచి త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందినట్లు అపాది వచ్చి వాని హృదయంలో నుండి వాని హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోను. తర్వాత కూడా జ్ఞానం చేస్తూ మరి ఆ 13లో కూడా రాయ ప్రకారము ఏంటంటే తొలగిపోతారంట. రాత్రి నెల నుండి వారెవరుగా వినినప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించి కానీ వారిలో వేరు లేనందున కొంచెం కొలు నమ్మి శోధన కాలం మందు తొలగిపోతారు. నిలబడరు, తొలగిపోతారు అంటే లేనట్టుగానే ఉంటారు. అంటే ఇవి అర్థం కావు. అంటే ఎట్లాంటిదంటే వారి జీవితంలో ఎక్కడ పలమలు ఉండవు. యాడు కూర్చుంటారంట, యాడుంటే అలా. ఒక సందర్భం వచ్చినప్పుడు పరిచయం చేస్తున్నావుగా యవనస్తుడు ప్లేస్లో కనపడ్డ వైన్ షాప్ ముందు. సరే ఏం చేస్తాడు చూద్దామని సైడ్ నిలబడిన చూసాం. ఆ వ్యక్తి పోయాడు వైన్ బాటిల్ తీసుకొచ్చాడు. ఇంకా పిలిచి అడిగాను, ఏం బ్రదర్ ఎందుకు వెళ్ళావు అంటే, అన్న ఆఫీసర్ పిలిచాడు. బుద్ధనే ఉందా? నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తా, తెలుసు కదా, నువ్వు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. ఏ స్థితిలో నువ్వు కూర్చుంటున్నావు? నీ ప్రవర్తన సంఘంలో ఏం చెప్పగలవా? నీకు దేవుని యొక్క వాక్యం ఎట్లా మరి అంటే ఆ పరిచర్య ఎట్లా చేయాలి? మైకిల్ గారు ఏది కానీ ఏం చేయాలని ఆఫీసర్ కూడా నీకు ఉండాలని వాక్యం ఉంది కదా. దేని విషయాలు ఉండాలి, దేని విషయంలో సాక్షులుగా ఉండాలి, అది కూడా వాక్యం ఉంది కదా. తల ఉంచుకున్నాడు, ఇంకోసారి ఇట్లా కనపడద్దు, సరే చేసుకో అని చెప్పాం. మరి సరి చేసుకుంటే వ్యక్తిగతం. మళ్ళీ మనం అతని వ్యక్తిని గురించి విచారించలేదు, హెచ్చరిక చేశాం. అంటే అర్థం ఏంటంటే వారి జీవితంలో వెలుగులేరు. అందుకే మొర్దెకై అంటాడు, నీ యూదుడు కాబట్టి ఆ పని చేయాలని యథార్థంగా చెప్పాడు. ఏం చేయాలి? వంగలేదు, నమస్కారం చేయలేదు, అంతే. అంతే. మనం ఏం చేస్తాం అంటే ఎక్కడ కనపడితే అక్కడ కనపడుకుంటూ వస్తాం. ఈ సాధకాలు ఎప్పుడు ఫలం రావు. మీకేందో ఒక్క వ్యక్తి ఉన్నా కూడా మా ప్రార్థన కూడా అదే, ప్రభువా మా పరిచయలో ఒక వ్యక్తిని కూడా ఆ పరిచయం ఫలించాలి. అది వ్యక్తి అని అంటే ఎక్కడ కూర్చున్నావో ఆ స్థలంలో కూడా పరీక్షించుకోవాలి. ఒక బంధువురాలు ఒక సందర్భం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చింది. ఆరాధన దినంలో అంటే వర్షిప్ టైంలో కనబడలే. సరే ఏడకి వెళ్ళింది అన్న. ఏడకి వెళ్ళింది అంటే ఏదో టెంపుల్ బాగుందో చూసేకి వెళ్ళింది అన్న. అంటే విశ్వాసరాలే. ఓకే, ఆరాధన టైంలో ఎందుకు వెళ్ళావు? సరే వెళ్ళింది, పర్వాలే అనుకుందాం అనుకో, పోయి బొట్టు పెట్టుకొచ్చుకుంది. ఇంకోసారి ఇట్లా బుద్ధిహీన పని చేస్తూ నైట్కు రావద్దన్న. నిన్ను బట్టి మా ఇంట్లో కూడా జరిపోతూ వస్తారు. నువ్వేమో రామ పదం అంటే ఏదో బంధుత్వం వెళ్ళిపోతామా? వాళ్ళు కూడా చెప్తావు, కుటుంబం ఎదుటి దండించు. నీకు బుద్ధి లేకపోయినా సరే నీ ఇంకని చెప్పకూడదా అన్నాం. అంటే ఏం చేస్తాను? మార్పు రానేరకపోయి ఖండితం చెప్పాలి కదా. అంటే అర్థం ఏంటంటే అడుగుచ్చుంటావు. నీ సాధకం ఎంత, నీ ఆత్మీయ జీవితం ఎంత? నటించొద్దు. నేను చెప్పిన ప్రకారము 12:10 ప్రకారము నేరం ఎప్పుడు మోపుతొస్తాడు. ఆ భయం పట్టుకుంది మాకైతే. రెయింబోల్ అంటే మామూలుగా ఎవడైనా మాకు టైం ఎవరికైనా డే టైం ఏమో, కానీ రెయింబోల్లో నేరం మోపుతొస్తాడు. నా మనసాక్షి నన్ను టచ్ చేస్తుంది. రెయింబోల్ అంటే నీవు చూడు పలానా దాంట్లో అన్నట్టు. అంటే ప్రతి విషయంలో కూడా మన సాధకం అనేది లేదా జీవితం అనేది ఇతరులకి ఎట్లా మాధుర్యంగా ఉండాలి, ఫలమిచ్చేవారిగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. లూకా 24:48 ఆ మాట రాబడింది, మీరు భూమి మీద నాకు సాక్షులు అన్నాడు. చదవండి లూకా సువార్త 24:48. లూకా సువార్త 24. మన సాక్షులుగా ఉండాలి. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాలు.
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అపోస్తలుడైన యోహాను ఉమ్, 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 ఉమ్. అది మన జీవితంలో ఎక్కడ చూసినా కూడా అంటే మేము ఏది విన్నామో ఏది చూసామో ఏది తాకామో దాని గురించి మేము చెప్పక మానమన్నారు. అపోస్తలుడైన పౌలు పేతురు అంటాడు, మేము చెప్పక మానమన్నారు. 4వ అధ్యాయం అపోస్తల కార్యాలు 18-19 జ్ఞాపకం చేస్తాడు, మేము చెప్పక మాము ఏ మాట కాదు దేవుని మాట వింటామన్నారు. ఇది సాక్ష్యం. ఆ సాధకం కావాలి. ఫలం ఇవ్వాలి. శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తాయి, దాంట్లో నిలిచి ఉండాలి. అందుకే అంటాడు, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను, అది కనబడలేదు అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఆ ఇంటి మీద కొడితే బండ మీద కట్టలేదు కాబట్టి ఇసుక మీద కట్టిన ఇల్లు కొట్టిపోయి పడుతూ వస్తుంది. మొన్న కాలిఫోర్నియాలో వాళ్ళు కూడా దేవుడు లేడని 5వ తారీఖు మరి ఆ యొక్క సినీ ఫీల్డ్ గురించి ఆస్కార్ అవార్డు గురించి పెట్టారట. అమెరికా కాలిఫోర్నియా టాప్ 1 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన స్థలాలు, లక్షల కోట్లు కలిగిన ఆస్తుల స్థలం అది. గమనించండి. అది దాని మీద వాళ్ళు పెట్టి మరి ఎవరు మీకు హీరో, ఎవరు మీకు ప్రాముఖ్యమైంది వాడంటే ఒక్కొక్కరు కూడా చెప్పుకుంటారు. సినిమాలో పలానా వ్యక్తి పలానా ఆస్కార్ వాడు సంపాదించడం నాకు హీరో. చిన్నపిల్లోని టీచర్ అడిగాడు, అరే నీకు హీరో ఎవరు రాని టీచర్ అడుగుతున్నాడు. పలానా హీరో అంటే 2 ఏళ్ళు కొట్టి చెప్పాడు. అరే నీకు హీరో ఎవరైనా అంటే మాటకి పడ్డాడు, రక్షణ లేదు కదా. తల్లిదండ్రుల హీరో, వాళ్ళు నీకు కూడి పెడతారు, వాళ్ళు నీకు బట్టిస్తారు, నీ ఆరోగ్యాలు కాపాడుతారు, నీ జాగ్రత్త చూసుకుంటారు. ఒక అర్ధగంట లేట్ అయిందనుకో మమ్మల్ని అడుగుతారా, సార్ ఏం సార్ రాలేదని. వాళ్ళరా నీకు హీరో, పలానా హీరో నాకేంది రా. మనం చూసింటాం ఏదో పుష్ప 2 అంట. దాని కొరకు జరిగిన చరిత్రలు కూడా టీవీలకు వచ్చినాయి, పేపర్లకు వచ్చినాయి. కారణం ఏంటి? ఆ చిన్న పిల్లోడు నాకు ఆ హీరో మొదటి పిక్చర్ మొదటి ఆట చూడాలన్నాడు. చిన్న పిల్లోడు మొదటి ఆట మొదటి పిక్చర్ 12 పెట్టి ఫ్యామిలీ ఏదో 25,000 30,000 వస్తుందట. పాపం వీని కొరకు 3 టికెట్లు తీసుకుని తొక్కేసిన ఆటలో ఇంకా ఇప్పుడు కూడా హాస్పిటల్ డిశ్చార్జ్ కాలే, ఉన్న పట్ల తల్లిగారు చచ్చిపోయారు. ఎవరైనా అడుగుదామే ఆయన అనే మాటలో నాకు తెలియదండి. ప్రభుత్వం హెచ్చరిక చేస్తే కదలికలు అంటే నీ హీరో కాపాడ్డయ్యా, ప్రభు కాపాడుతూస్తాడు మనకైతే. అంటే మన ప్రభు ఎదుటి సాక్షులుగా నిలిచి ఉండట్లో అనుభవ జీవితాలు మనకు కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చేశారట, ఆ యొక్క కాలిఫోర్నియాలో మా హీరో ఇది అని చెప్పి మార్కులు వేసుకుంటూ వచ్చారట. లాస్ట్ దేవుడు వస్తే 0 కేసి హేళన చేశారు దేవుడు. ఇదే నెల 5వ తారీఖు వాళ్ళు బోర్డులు కూడా చూపించుకుంటూ వచ్చారు, టీవీలో కూడా వచ్చింటాయి, యూట్యూబ్లో కూడా వచ్చాయి. అంటే ఏం చెప్తారంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మరి మా హీరో ఫలానా వ్యక్తి, మాకు దేవుడు అని వాడు 0 అన్నారు. దేవునికి మండింది. 160 కిలోమీటర్ల వేగంతో 140 కిలోమీటర్ల ప్రచండ వేగంతో వడగాలులు వేడిగాలులు వేసి ఆ యొక్క కాలిఫోర్నియా 0కి పెట్టేసింది. అంటే ఒక్క పట్టణం కూడా నిలబడలేకుండా, ఒక గ్రామం నిలబడలేకుండా, ఒక ఇల్లుకు నిలబడకుండా, ఏదో ఒక దేవుని సంఘం ఒకటి నిలబడింది. ఇదే చరిత్రలో లక్షల కోట్ల ఆస్తులు, వేల ప్రాణాలు చచ్చిపోయాయి. అంటే అర్థం తెలుసా? నీ జీవితంలో సాధకం, నీ జీవితంలో పల్లెవర్త జీవితం ఎక్కడ కనపడుతుంది? ప్రభువా ఇది జీవితంలో జ్ఞాపకం చేస్తుంటాడు. మనం లేనట్టుగా గాలి విసురుతుంది, తుఫాను వస్తాయి, వరదలు వస్తాయి, అక్కడ నిలబడాలి. అది క్రైస్తవ జీవితం. ఇది కనబడకపోతే లేనట్టుగా ఉంటాం. 37 కీర్తన 36 ప్రకారం కనబడకపోతే వస్తాం. కాబట్టి ఈ రాత్రి నువ్వు కనబడేవాడుగా ఉన్నావా, నిలిచేవాడుగా ఉన్నావా? ప్రభు నిన్ను అడిగేది అదే, మాషి కూడా అదే. అందుకే 1 తిమోతి 4:8 ప్రకారం శరీరం మన సాధకం కొంచెం మటుకు ప్రయోజనకరం, కానీ ఇప్పటి దైవభక్తి విషయం అయితే ఇప్పటి శరీర సంబంధ విషయంలోనూ రాబో దైవభక్తి విషయంలోనూ అది ప్రయోజనకంగా కనబడాలి. అంటే ఆ ప్రయోజనం ఎట్లుండాలంటే సదా నిలిచాలి. ఎక్కడ పోయినా ప్రభు కనపడుతూ రావాలి. ఎలా ఉందట? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మాట్లాడబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం
మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. మత్తయి మనకి ఎవరు కనపడాలి? యేసు తప్ప ఇంకొకరు కనబడకూడదు. యేసు తప్ప ఇంకొకరు కనబడకూడదు. దాని గురించి వివరణ మళ్ళీ చెప్పుకుందాం. ఆ మాటకి ఎందుకని అంటే ప్రభు ఎక్కడ కనపడాలి, మనము కాదు. మన జీవితం ప్రభు చూపాలి. మన జీవిత విధానం మాదిరికరంగా ఉండాలి. ఇది సాధకము, ఇది ఫలమిచ్చడానికి మన మాట, మన ప్రవర్తన కావాలి. ఇది ఉందా? ఎక్కడ కనపడుతుంది? ఆ ఫీల్డ్లో కనపడుతుంది అంటే ఇక్కడ కనపడుతుంది, లేకపోతే ఈ రాత్రి. అందుకే ఒక సినిమా హీరోనికి దేవుని దాసుడు బిల్లీ గ్రహాం గారు ఫోన్ నెంబర్ తీసుకుని కనుక్కొని ప్లాన్ చేసి ఆమెకి ఒక మాట అడిగాడు. వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడిగాడు, అమ్మ దేవుడు నీ మీద నాకు భారం పెట్టాడు, అందుకే నీ ఫోన్ నెంబర్ తీసుకొని నిన్ను అడుగుతున్నాను. నేను ఖాళీ టైంలో లేను, కానీ ప్రభు నన్ను అడుగుతున్నాడు. దయచేసి ఒక 5 నిమిషాలు మేము వచ్చి మీకు వాక్యం చెప్తాం. ఎవరు? బిల్లీ గ్రహాం గారు. లక్షల మంది అతని కొరకు కనిపెట్టుకుంటే ఆ వ్యక్తిని అడిగాడు, ప్రభు నాకు భారం పెట్టాడు, నీ ఇంటికి వస్తా, లేదంటే నువ్వు నా దగ్గర రా, మరి నేను నీ కొరకు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పుకుంటా అంటే నాకు టైం దొరుకుతాయా? నా వయసు, నాకున్న ఫీల్డ్, నాకున్న టైం, మరి కనీసం మీకు ప్రార్థన చేస్తామంటే టైం లేదు అని కట్ చేసింది. ప్రభుని మమ్మల్ని అడుగుతున్నాడమ్మా, ఒక్క మాట నువ్వు, మరి నీవు దేవుని ఎదుట మేము లెక్క చెప్పాలి కాబట్టి నీ ఆత్మ విషయంలో ప్రభు మా మీద భారం పెట్టాడు అంటే దేవుడు లేదు చెప్పింది. అదే రాత్రి చనిపోతూ వచ్చింది. నేను మీ మీదని కాదు, నా మీదని కాదు, కానీ ఇప్పుడు ఆమెను అడిగాడు దేవుడు, నీకు అవకాశం ఇచ్చాడు, నీ మార్పు పొందు అని దేవుడు హెచ్చరిక చేశాడు. నేను హెచ్చరిక చేశాను దాల్సంతో. గొప్ప ఖాళీ టైం కూడా దొరికిన ఆ వ్యక్తి నిన్ను ఫోన్ చేస్తే ఎందుకు నీ వినలేదు అని అంటే ఏం చెప్తుంది ఆమె? కాబట్టి ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా అడిగేది, నీ జీవితంలో ఫలములంత, నీ జీవితంలో సాధకం ఎంత, అది నీలో కనబడకపోతే ఒకరోజు ప్రభు కూడా అడిగేది అదే, సంఘాన్ని అడిగేది అదే, మా పరిచయంలో అదే. కాబట్టి ఈ రాత్రి కాల పిల్ల మన జీవితంలో మాధుర్యంగా ఉంటున్నావా, ఫలమిచ్చి వరకు ఉన్నావా? ఇంకొక మాట కూడా చూస్తూ వస్తాం, అక్కడ కూడా రాస్తూ వస్తాడు. మత్తయి యోహాను మరి అదే న్యాయాధిపతుల గ్రంథం ఒక 5 నిమిషాలు ముగిస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మ ఏలమని ద్రాక్షవలను అడుగుగా ద్రాక్షవలే దేవునిని మానవులు సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనేక మాని చెట్ల మీద రాజు నుండి ఇటు నేను ఊగుటకు వచ్చేదనా ఏంటంట దేవునిని మానవులు సంతోషపెట్టు నా ద్రాక్షరసము అంటే మన జీవితం ఎట్లా ఉందట? అందుకేట మన జీవితాల్లో అందుకే ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో ఫలించు తీగ. ఎవరు స్వార్థ 10వ అధ్యాయం 3-4 చిలా చూస్తాం. అంటే మనం ఫలించాలి, మన తీగ వ్యాపించాలి. ఏసేపుని పట్టినట్టు 49వ అధ్యాయం 10-22 అంటాడు, ఫలించేడి కొమ్మ అది గోడ మీదకి ఎక్కి ఫలించేడి కొమ్మ అన్నాడు. ఫలించాలి. ఎక్కడ పోయినా మన ఫలం అనేది నిలిచి ఉండాలి. ఏదో వచ్చా మారం చేసా వెళ్ళిపోయేది కాదు. తర్వాత మనలందరినీ ఒకటే మళ్ళీ చెప్తున్నా, మొట్టమొదటిది నిన్ను ఎప్పుడు ప్రభు అడుగుతూనే ఉంటాడు. రెండవది నీ అంతరాత్మ నీ మీద ఎప్పుడు నేను సాక్ష్యం చెప్తుంటుంది. మూడవది ఎప్పుడు అపవాది నిన్ను టచ్ చేస్తూనే ఉంటాడు. పిలుపా, సాక్ష్యమా, దేని విషయంలో కదా? ధనవంతుని అడిగాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నీవు సంపాదించింది ఎవరికి సొత్తు అన్నాడు. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా, నువ్వు సంపాదించింది ఎవరికి? కీర్తనలో రాస్తాను 47 కీర్తనలో, వారి పేర్లు వారి భూములు వారి మీద పెట్టుకుంటారంట. ధనవంతులు వారి భూములు వారి పేర్ల మీద పెట్టుకుంటారు. నిజమే, మనం చూస్తాం పలానాయపది అని కదా. అట్లా ఉందా మన పిలుపు? అలా ఉందా మన సేవ? రోజు వస్తాయి అవన్నీ వెనకరావు. మన అనుభవజీవితాల్లో అంటే ఏమైనా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ డేవిడ్ మరి ఆయన చీటీ షెట్ గారిని దేవుని సేవకు పిలిచినప్పుడు ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్లో అప్పుడు ఇంటర్నేషనల్ అంటే 18వ శతాబ్దపు దినాల్లో ముగింపు దినాల్లో చీటీ షెట్ గారు దేవుని సేవకు పిలిస్తే
ఆయన చూసి ప్రభా నీ సేవకు వస్తాను అన్నప్పుడు తన భార్య అయిన ఆమె కూడా అప్పటికి ఆమె పిలిచి అమ్మ నాకు సేవకు పిలుపు ఉందంటే నాకు కూడా ఉంది పదం పానింది. సరే వచ్చేటప్పుడు ఆయన 1/4 తన పేరు మీద రాసి అమ్మ నేను మాటికి అన్యాస్తుడు కాను, దేవుడు నాకు వాక్యం సెలవు ఇచ్చాడు, నీవు నీ కుటుంబాన్ని సాక్షిగా ఉండాలని, కాబట్టి నేను నీ పేరు మీద 1/4 రాస్తున్నా అని చెప్పి 1/3 అంటే ఉన్న దాంట్లో దాదాపు అప్పటికే కోట్ల ఆస్తులు మరి అనాశరణాలకి వాటికి రాసి వచ్చి దిక్కు లేకుండా వచ్చేసాడు. అంటే ఆ భార్య కూడా అంది అయ్యా నీకే ఆ పిలుపు నాకుంది, తింటే తిందాం, ప్రభులో ఉపవాసం ఉందాం. ఈ రీతిగా వాళ్ళు వచ్చి ఖాళీ హస్తాల దేవుని సేవ చేశారు. అంటే ఏంటి, మన జీవితంలో ఈ లోకం మట్టు కాదు ఫలించే జీవితాలు ఉండాలి. లేకపోతే మీ ఏంటంటే చెప్పి మన అనుభవ జీవితాలు కాదు, ప్రభులో మన అనుభవ జీవితాల్లో మాదిరిగా ఎంత నెంబర్ 1 పాయింట్. రెండవది ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలా అంటా మరి జ్ఞానం చేస్తూ 12వ వచనంలో అంటాడు, దేవుని మనం సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేనేక. మనం ఎలా అంటే దేవునిని మానవుని సంతోషపెట్టాలి అట అంటే ఇక్కడ సంతోషము. అందుకే అంటాడు పౌలుని చూసినప్పుడు అని అన్నాడు, ప్రభా ఇతడు దూషకుడను నేను వెరగదు, అయ్యా అతడు సంఘం నిశ్చిస్తున్నాడు నీ వెరగదు, నేను అతని కొరకు ప్రాణం చేయటం ఏమిటి అన్నాడు. అతని కొరకు ప్రాణం చేయటం ఏంటి, నీ వెళ్ళి ప్రాణం చేయటం అతని మాట. సంఘం హింసించేవాడు మామూలు కూడా కాదు. అపొస్తలులు 9వ వచనం నుంచి చూస్తే అదే ప్రథమ కార్యమైన తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి కొరకు ప్రాణం చేయబట్టున్నావు అంటే అప్పుడు అంటాడు ప్రభు. చదవండి అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15-16లో జ్ఞాపకం చేస్తూ, అన్ని జనుల ఎదుటను రెండవది అనని చెప్పాడు. అననీయ అన్ని శ్రమలు అనుభవించాడో లేదు మన చరిత్ర తెలియదు కానీ ఇక్కడైతే పౌలు ఎన్ని శ్రమలు అనిపిస్తాడో అది నీకు చూపుతానయ్యా అన్నాడు. ప్రభు కొరకు ఒక వ్యక్తి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎట్లంట, అందుకే మామూలు కూడా కాదు వాడు అనుకోవచ్చు. మన యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనంలో చూస్తాం, రాళ్ళని వేరి అన్నాడు, లోతుగా త్రవ్వి అన్నాడు. 3-4 వచనాల్లో లోతుగా త్రవ్వి రాళ్ళని ఏరుతుంటాయి, తీసేసుకుంటూ రావాలి. చదవండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఏం చేశాడట, త్రవ్వి ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను కానీ మరి ఎట్లా పెట్టాడు, బురుదు పెట్టాడు అంటే రాజులు కోటికి పెట్టినట్లు పెట్టాడు, వేయించడు కానీ చదువు ఏంటంటే నేను ద్రాక్ష పండ్లు కాయనని కనిపెట్టుకున్నా కారు ద్రాక్షలుగా వస్తున్నాయి. ఇదంట మనం చూస్తున్నాం. మరి ఎట్లంట, మానవులను సంతోషపెట్టాలి, ప్రభు సంతోషపడాలి, సంఘం సంతోషపడాలి, బయట సాక్షి సంతోషపడాలి. ఇది లేకపోతే ఒక క్రైస్తవుడుగా అందుకంటాడు పౌలు, అది అంటాడు, అయ్యా సుఖభోగులు ఎందుకు వాచికలు ఎలాంటి బ్రతికి ఉండే సచ్చిందంత సమానం అన్నాడు. అంటే నీ జీవితంలో ఎప్పుడో చచ్చిపోయావు, నీ ఆశలు సావలేదు, నీ కోరికలు సావలేదు, కాబట్టి నీ బ్రతికి ఉండి కూడా వేస్టే, ఇంత జీవితం కూడా వేస్టే. కాబట్టి అది చూస్తే మంచిదేమో. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదవండి 5వ అధ్యాయం 6వ వచనంలో ఏంటంట, సుఖ భోగులందు ప్రవర్తించినది అంటే అదే స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు కంటే నాకు ఇది కావాలి నా ఆనందం అని చెప్పడు, నీ బ్రతికి ఉండి కూడా సచ్చిందంతో సమానమే. అందుకే అంటాడు. కాబట్టి నీవు మాదిరిగా ఉన్నావా, నీవు సంతోషం ఇచ్చేవారిగా ఉన్నావు. ఎవరు సంతోషపెట్టాలి, ప్రభువును సంతోషపెట్టాలి.
అందుకే అంటాడు సామెత 16:7 ఒకరి నడత యెహోవాకు ప్రీతికరం కనపడాలంట. ఒకరి నడత ఆయన చూసినప్పుడు ప్రీతికరం, మన నడతలు కాదు కదా. ఎన్నో చెప్పగల సాక్ష్యాలు. ప్రభువా మేము ఈ వ్యక్తిని నమ్ముకొని దేవుని సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాము, పరిచయం చేస్తారనుకున్నాము. ఏం ప్రభా ఈ వ్యక్తి మా మీద దూషం మాట్లాడుతున్నాడు, మమ్మల్ని చూసి జడుగా సమాధి చెప్తున్నాడు, నీ ఇంట సంఘాన్ని మానుకున్నాడు, తర్వాత అన్ని రకాలు మానుకున్నాడు అంటే ప్రభు అన్నాడు, నువ్వు పైరూపం చూసావు, నా తప్పు కాదు కదా అన్నాడు. నాకైతే అడిగావా, వారితో కలిసేటప్పుడు అడిగావా, వారి జీవితంలో ఎలా ఉండాలి అడుగుతూ వచ్చావా? కాబట్టి ఈరోజు నువ్వు బాధపడు, పర్వాలేదు సరి చేసుకున్నాడు. దాన్ని చూసి నేర్చుకున్నాను. అంటే ఓహో మానవుడికి ఇంతేనా, నేను చూసిన పైరూపమేనా, ప్రభు చూసిన వాని లోపల. సరే ప్రభు నా తప్పే, క్షమించు, కాబట్టి నా ప్రవర్తన నేను మార్చుకుంటా అంటే వారి సవాసములు కొన్ని అన్ని సరే ప్రభు భరించాడు. పత్రిక 13వ రాస్తాడు, నిందను భరించాడంట, అవమానం భరించాడంట 12వ రాస్తాడు. వాటిని భరించినప్పుడు మేము భరించేది ఎంత అని చెప్పి భరిస్తూ వచ్చాం. ఎన్నో ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా సరే ఫలించాలి, మనం ఫలం నిలిచి ఉండాలి. ఎట్లుంటే జ్ఞాపకం చేసిన ప్రకారము ఎలా ఉంటా మన అనుభవంలో కూడా మరి 1 తిమోతి 5:6 ప్రకారం మరి అంటే సుఖభోగములు కాక ప్రభు కొరకు ఎలాంటి మాధుర్యం ఇచ్చేవారుగా ఉండాలి, దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఇది లేకపోతే ఎట్లుంటాట. అందుకు ఒక మాట చూసుకొని ముగిస్తామండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి జ్ఞాపకం చేస్తూ మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఒక మాట చదవండి 13వ వచనంలో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం లేదంటే 7వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ముగిస్తున్నా. ఎట్లాంటి జ్ఞానం చేస్తుంటాడు. మరి ఇరుమేత జ్ఞానం చేస్తూ ఎలా ఉంటాడు 16లో ఉంటాడు. కాబట్టి నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరపెట్టుకు, వారి కొరకు మరణైనను ప్రార్థన చేయకము, నన్ను బతిమాల కొరకము నేను ఈ మాట వినను. దేవుని దాసులుగా బతిమాలుతున్నాడట. ప్రభా ఈ జనాంగం నీ జనాంగం కదా, ఈ ప్రజలు నీ వారు కదా, వారు నీ మాట వింటుంటలేదు, దయచేసి క్షమించు, వారికి కనికరించు. అదే కదా లూకా 13, 6, 8, 9 చూసిన ప్రకారం ఈ సంవత్సరం కూడా ఉండనేమో ఫలించినా సరే. ఆయన అయితే కఠినం, కానీ ఇర్మియా ఆ మాట కూడా చెప్పలేకపోయాడు. ప్రభా అంటేనే మరి పెట్టాడు. అప్పుడు అంటాడు, నేను నీ మాట కూడా నేనయ్యా వారి కొరకు బతిమాలకొనవద్దు, ప్రార్థన చేయొద్దు. నాకు ఒక మాట దేవుని సేవకుడు ఒక మాట అన్నాడు ఇదే సంఘంలో, ఇది ఇక్కడ నిలబడి ఇలాంటిగా మా మధ్య అన్నాడు, మీరు వారి కొరకు ప్రార్థన చేద్దండి అన్న వారు మారరు, నేను కూడా ప్రార్థన చేయను అన్నాడు. బాధ అనిపించింది. సరే ఆయనకి అనలేదు కదా, సంఘం విషయంలో బాధ లేదు కదా, ఆయన అన్న దానికి రీజన్ ఉండదులే, మరి మనం సంఘం కదా అని మేము చేస్తూ వచ్చాం. కానీ ఒకటి వారు మారరు అని సేవకుడు చెప్పేది అక్షరాలు నెరవేరింది. వారు మారరు అనేది అక్షరాలు నెరవేరింది. మార్పు వారు చచ్చినా కూడా మారలే. భూస్థాపన మనవి చేశాం కానీ మారలే. అంటే ఆయన ఇప్పుడు మన మధ్య లేడు, ఇంకో దగ్గర సేవ్ చేస్తున్నాడు, కానీ ఆ మాట ఇప్పటికీ ఫలిస్తుంది. అంటే దేవుని దాసులు కొద్ది కాలం చూసినా ఆ వ్యక్తిని ఒక తీర్మానం చెప్పాడు, వీరు మారరు కాబట్టి చేయొద్దు అన్నాడు. నేను అనుకున్నా ఏ వ్యక్తికి భారం అంటే మాటకు అంత ప్రయాసపడలేదు, సేవకుడు ఆయన తప్పని చెప్పను, కానీ ఆయనకేముంటుందిలే తప్పదు మంది కాబట్టి చేస్తామనుకున్నా. కాబట్టి వారు చనిపోయినప్పుడు కూడా ఆయన మాట మారలేదే అనేది మాత్రం సత్యం. ఇర్మియాలో కూడా అదే కనపడింది. కాబట్టి మనం ఫలించేవారుగా ఉండాలి. నేను ముగిస్తున్నా. ఈ రాత్రి కాలపిల్ల ద్రాక్షారసం మాధుర్యం ఇచ్చింది, అంజూరపు చెట్లు ఏదంటే మాధుర్యం ఇచ్చాయి, మంచి పొలం ఇచ్చాయి. ఇంకొక మాట కూడా చూస్తే బాగుంటుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాడు. 2వ రాజులు 5-6 వచనంలో, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం అదొకటి చూస్తే
ఉమ్. ఉమ్. ఇంకా ఇవన్నీ జ్ఞానం చేస్తూ ఏళ్ళు అంటాడు. పిమ్మట వేసి అంజూర పండ్లు ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత బాగుపడింది. అంటే అంజూర పండ్లు ఏం చేస్తారంటే స్వస్థతనిస్తాయి. మన మిత్రులకి స్వస్థతనిచ్చేవారుగా ఉండాలి. అంటే మన మాటలు విన్నా, మన ప్రవర్తన విన్నా స్థిరపడాలి. అదే పేతురుతో అన్నాడు, నీవు స్థిరపడిన తర్వాత, యోహాను సువార్త 15:20 అంటాడు, నువ్వు స్థిరపడిన తర్వాత ఇతరులు స్థిరపరచు. అంటే ఆయన స్థిరపడేంత వరకు ప్రభు వదిలిపెట్టలేదు. స్థిరపడిన తర్వాత చేతులు విడిచిపెట్టాడు ప్రభువు. ఇప్పుడు అంటాడు అతడు స్థిరపడేంత వరకు ఇతరులు స్థిరపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి వారిగా ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటే ఎలాంటి వారిగా ఉన్నాడు? జ్ఞాపం చేస్తుంటాడు. ఎలాంటి అంజూర పండ్ల ముద్ద తెప్పించడం చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అది బాగుపడింది. మనం బాగుపరచేవారిగా ఉండాలి. ఇతరులు బాగుచ్చేవారిగా ఉండాలి, కానీ దుఃఖపరిచేవారిగా ఉండకూడదు. అందుకంటాడు కత్తిపోటి వంటి మాట పలుకువారు గారు అన్నారు. వారి అయ్యారంటే తేనె బస్సుని కత్తి వంటి వారు అంటాడు సొలొమోను గారు. అలాంటి వారు ఉండకూడదు. ఇవన్నీ చెప్పడానికి మన సంవత్సరాలు. కాబట్టి మన జీవితంలో ఎట్లుంది? మాదిరం ఇస్తున్నామా, ఫలమిస్తున్నామా, మనం స్వస్థతనిచ్చే వారికి ఉన్నామా, ఎట్లున్నామా? ఏ సాధకం ఉంది నీ జీవితంలో? అలా ఉన్నామా? నాకు కూడా సవాలే. అందుకే యాకోబు 3వ ప్రకారం ఉండొద్దు అన్నాడు. కఠినమైన తీర్పు అన్నాడు. ఉండకపోతే ఇప్పుడు అన్నట్లు నేను చెప్పగా మానను అన్నాడు. నేను మానక ప్రాణం చేస్తున్నాను అన్నాడు. ఆ జీవితంలో ఇరుమే ఎట్లున్నాడు మైకి కూడా అదే మండుతున్నాయి. కాబట్టి ఈ రాత్రికాల పిల్ల ప్రేమైన సహోదరుడా, పరిచర్య బాధ్యతలు కలిగిన వారైనా ప్రభు కొరకు, సేవా పిలుపున్న వారైనా సేవ కొరకు, రక్షణ మార్గం పొందిన వారైనా ప్రభు కొరకు నిలిచి ఉండటం. రెండవదిగా ఆయన కొరకు సదా సాక్షులుగా లోక 24 ప్రకారం సాక్షులుగా ఉండట్లో. తర్వాత మన ఫలములేవు ఎలా ఉండట? ద్రాక్షవల్లిగా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా, కారు ద్రాక్షలు కాయేవారు కాక, మనము అంజూరపు వల్లిగా మాధుర్యమును సంతోషంనిచ్చేవారుగా, స్వస్థనిచ్చేవారుగా ఉండాలి. ఇవి లేకపోతే మన సాధకం ఎట్లుందంటే ఇతరులు చూసినప్పుడు 37:35 ప్రకారం భక్తిహీనత వస్తుంది. అది బొబ్బులు పెడుతుంది. ఓ రోజు కనబడకుండా వెళ్ళిపోతుంది. చూసినా కూడా లేకపోయినా రాయబడింది. అదే చూస్తున్న మత్తయి సువార్తలో, మరి లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా అది తొలగించబడుతూ వస్తాయి. అసలు నిలిచిడే స్థితి వస్తాయి. రాత్రి నీళ్ళు ఎత్తుపడుతున్నావా, మంచి పొలంలో ఎత్తుపడుతున్నావా? ఈ రాత్రి పరీక్షించుకో. తెలిసిన భాగమే కావచ్చు, కానీ ప్రభు నేను అడిగేది నీ లోపం ఏంటి సరి చేసుకో. నీ పరిస్థితి ఏంటి సరి చేసుకో. దాన్ని మారుతివే సరే. లేనిడలు నేను వచ్చి నేను ఉమ్మి వేస్తానంటాడు ప్రకటన 3వ అధ్యాయం. మరి జ్ఞాపం చేస్తున్న ప్రకారం 18-19 అనుభూతులు అంటే మనవులు ఉమ్మి వేసే స్థితిలో ఉన్నామా? మనం మార్పు చెందిన వారికి ఉన్నామా? ప్రభు చేత ఉమ్మి వేయటం ఎంత అవమానకరమైంది ఒకసారి పరీక్షించుకుంటే. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకంటే పనికి రావడం కూడా ఉండదు కదా అని. ఆ హేమైన స్థితి నీకు నాకొద్దు. ప్రభు కొరకు అప్పచెప్పుకుంటూ వస్తావు. ప్రభా దినాలు చెడ్డగా ఉన్నాయి. నిజంగా మన కాలిఫోర్నియాలో దేవుడు లేడన్న ఒక్క మాటను బట్టి 5వ తారీఖు వాళ్ళు అన్నారు, 8వ తారీఖు జరిగింది. ఈరోజు కూడా దాని యొక్క ఎట్లా తెలుసా? సొదొమ ప్రాంతపు వలె ఉంది, గొమొర్రా ప్రాంతపు వలె ఉంది. లావా వచ్చి దాన్ని ఎట్లయితే పతనం చేసిందో సొదొమ ప్రాంతాలని, ఇప్పుడు అదే కాలిఫోర్నియాలో కనీసం అంటే ఒక్క మలకు కూడా లేని స్థితి. ప్రభు కంటే నీవు గొప్పవాడు కావు. ప్రభు కంటే నేను గొప్పవాడు కాదు. పరీక్షించుకుందాం. ప్రభా, మేము శరీర సాధకముతో ఉన్నాం. మా జీవము రాబో యుగాలకి మార్పు పొందాలి. అది మీలో నిలిచి ఉన్నప్పుడు ఎట్లంట పర్యట ఆ మాట చదవండి. ముగిస్తున్నాం. 1 తిమోతి 5:7 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం ముగిస్తున్నా. అది ఆ భక్తి, వాగ్దానంతో కూడిన భక్తిగా రాబో యుగాన్ని తరమిచ్చేవారుగా మన జీవితాల్లో మన సాక్ష్యాలు ఉండినట్లు ప్రభు సాయం చేయగా దయచేసి తల నుంచి ప్రాణం చేస్తూ వస్తాం. ప్రభు కొద్ది మాటలు తీసుకొని తల నుంచి ప్రాణం చేస్తూ వస్తాం.